22 మంది క్రైస్తవ పాస్టర్ని ఐగుప్తు దేశంలో మొన్న ఈ మధ్యనే పేక కోసి చంపేశారు. 22 మందిని. అందులో ఒక కుర్రోడు వయసు 23, ఒక కుర్రోడు వయసు 26. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. వాళ్ళిద్దరు పీక కోస్తున్నప్పుడు అర్థమైందా, దగ్గర వీడియో పెట్టి తీసి వాళ్ళ అమ్మకు పంపించారు. అర్థమైందా? వాళ్ళిద్దరిని చంపుతున్నప్పుడు పీక కోసేప్పుడు దగ్గర వీడియో పెట్టి వాళ్ళ అమ్మకు పంపించారు. అంటే వీళ్ళని చంపడమే కాకుండా చంపిన వాళ్ళ అమ్మకి పంపిస్తే ఆమె బాధపడుతుంటే వీళ్ళకి ఆనందం. కానీ వాళ్ళ అమ్మ ఇమీడియట్గా ఆ వీడియో చూసిన తర్వాత న్యూస్ పేపర్లో ఆమె స్పందన రాసింది. ఏమని రాసింది తెలుసా? నా కొడుకులిద్దరినీ పేక కోసి చంపుతున్నప్పుడు దేవుని కృప, చివరి క్షణాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడు నాకు చూపించాడు. ఇది మొదటిది. రెండోది, దేవుని కృప, వాళ్ళు చివరి క్షణాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆడియో కట్ అవ్వకుండా చేశారు. వాళ్ళు చివరిగా అరిచిన అరుపులేంటో నేను వినటానికి ప్రయత్నం చేశాను. దేవునికి స్తోత్రం అని చచ్చిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం అని. ఆ తర్వాత మూడో మాట, ఆమన్న మాట ఏంటి తెలుసా? నా కొడుకుల్ని చంపిన వాళ్ళ కళ్ళు చూశాను నేను. ఒకవేళ వాడు ఈ వీధి గుండా వస్తే ఇంట్లో కూర్చోపెట్టి అతి శ్రేష్టమైన భోజనం పెడతాను. అది విశ్వాసులు శ్రమను ఎదుర్కొనే పద్ధతి అది. అవిశ్వాసులు శ్రమకు అరుస్తారు, ఏడుస్తారు. కానీ విశ్వాసులు ఉక్రోషం తెచ్చుకుంటారు, తమకు అవసరం అనుకుంటే నోరు మూసుకొని ఉంటారు.